గుడి బడి అనే లేదు. నిబంధనలను అతిక్రమించి ఎక్కడ పడితే అక్కడ వైన్స్లు ఏర్పాటు చేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది లిక్కర్ మాఫియా. నల్గొండ జిల్లా పిఏపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల వద్ద 2 వైన్స్లు ఏర్పాటు చేశాడు నూకల విద్యాసాగర్ రెడ్డి అనే ఒక లిక్కర్ వ్యాపారి. అక్కడ మద్యం సేవించిన వారు బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బాలికల పాఠశాల వద్ద తాగుబోతుల చిందులు కామనైపోయాయి. దాంతో ఆగ్రహించిన స్థానికులు, విద్యార్థి సంఘం నేతలు ఆందోళనకు దిగారు. నిబంధనలను అతిక్రమించి ఏర్పాటు చేసిన వైన్స్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఇక గుడి బడి అనే లేదు. నిబంధనలను అతిక్రమించి ఎక్కడ పడితే కూడా అక్కడ వైన్స్లు ఏర్పాటు చేయడం కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో నల్గొండ జిల్లాలో యాక్చువల్ గా కూడా ఒక వైన్స్లు ఎక్కడైనా కూడా ఏర్పాటు చేయాలి, కొన్ని నిబంధనలు ఉంటాయి. గుడికి దూరంగా, పాఠశాలలకి దూరంగా కూడా వీటన్నిటి కూడా ఏర్పాటు చేయడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. బట్ నిబంధనలను అతిక్రమించి కూడా నల్గొండ జిల్లాలో కస్తూర్బా బాలికల పాఠశాల వద్ద కూడా 2 వైన్ షాపులు అక్కడ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన మందుబాబులందరూ కూడా బాలికలపై కూడా అసభ్యంగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎస్ఎఫ్ఐ అలాగే విద్యార్థి సంఘం నేతలు కూడా భారీగా చేరుకొని అక్కడ ధర్నాను చేపడుతున్నారు. ఆ విజువల్స్ మనం ఐ న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాము. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏంటి సిచ్యువేషన్ ఏంటి? యాక్చువల్ గా కొన్ని నిబంధనలు ఉంటాయి వైన్ షాప్ పెట్టుకోవాలంటే కూడా. సో మినిమం ఆ నిబంధనలు కూడా పాటించకుండా కూడా వైన్స్ ఏర్పాటు చేయడం ఒక తప్పు అయితే, అక్కడికి వచ్చి మద్యం తాగేవారు కూడా బాలికల పైన కూడా అనుచితంగా ప్రవర్తించినట్టుగా తెలుస్తోంది. ఇంకా ధర్నా చేపట్టారా? పోలీసులు ఏమైనా అక్కడికి చేరుకున్నారా? సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది కిరణ్? హిమబిందు లిక్కర్ మాఫియా ఆగడాలకు విసిగి వేసారినటువంటి నల్గొండ జిల్లా పిఏపల్లి మండల ప్రజలు, అదేవిధంగా విద్యార్థి సంఘ నేతలు మాఫియా ఆగడాలు నిరసిస్తూ ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే ఎక్సైజ్ నిబంధనల ప్రకారం గుడి బడికి 100 మీటర్ల దూరంలో వైన్స్లు ఏర్పాటు చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధనలను అతిక్రమించినటువంటి లిక్కర్ వ్యాపారి నూకల విద్యాసాగర్ రెడ్డి ఆయన పేరుతోనే అక్కడ 2 వైన్స్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వైన్స్లు ఏర్పాటు చేయడం పర్మిట్ రూమ్లు ఉండడం, ఆ పర్మిట్ రూమ్ లో మందుబాబులు మందు తాగడం, అటుగా పక్కనే ఉన్నటువంటి ఆ పాఠశాలకు చెందినటువంటి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడం, అక్కడే ఆ పాఠశాల ఆవరణలో మొత్తం యూరిన్ పోస్తున్నటువంటి ఘటనలు అక్కడ కామన్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ మాఫియా ఆగడాలు నిరసిస్తూ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులు ఆ వైన్స్ల ముందు ధర్నా చేపట్టారు. అక్కడ నుంచి వైన్స్లు తీసేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విద్యార్థి సంఘ అంటే అక్కడ ఉన్నటువంటి మండల ప్రజలకు కూడా ఆ విద్యార్థి సంఘ నాయకులు కూడా సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆందోళన అయితే ఉధృతం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఆ బాలికల పాఠశాల వద్ద కూడా నిబంధనల విరుద్ధంగా ఏర్పాటు చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి నూకల విద్యాసాగర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ 2 వైన్స్లు తొలగించాలనేటువంటి డిమాండ్ అయితే అక్కడ వ్యక్తమవుతా ఉంది. ప్రస్తుతం అయితే ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులు స్పందించినట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ వైన్స్లు తొలగించాలనేటువంటి డిమాండ్ మేరకు కూడా విచారణ అయితే చేపట్టినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనబడతా ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద